హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పకోడీ. ఎప్పుడులాగా రెగ్యులర్గా గట్టి పకోడీ కాకుండా నాకైతే ఇలాగా మెత్తగా పైన క్రిస్పీగా ఉండే పకోడీ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మీ అందరి కోసం నాకు ఇష్టమైన క్రిస్పీ ఇంకా మెత్తని పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, ఇది లోపల ఎంత మెత్తగా ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉంది. ఇంకా చాలా క్రిస్పీగా కూడా టేస్టీగా కూడా ఉంది. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ హ్యాండ్ తోటి ఈ విధంగా స్మాష్ చేసుకోండి. ఇలా బాగా స్మాష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి చాప్ చేస్తున్న అల్లం ముక్కలు కొన్ని, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 కప్స్ శనగపిండి, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్స్, తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, ఇంకా సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం స్పైసీనెస్ కోసం 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా వాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ తోటి బాగా కలుపుకోండి. మనం హ్యాండ్తో కలుపుకుంటేనే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో తర్వాత వాటర్ వేసుకుని బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని నూనెని బాగా కాగనిచ్చిన తర్వాత నూనెలో పకోడీ వేసేసుకోవాలి. పకోడీని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలి. సో కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఇవి సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పకోడీ రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు నేను వీటిని మా పిల్లలకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుతాను, చూడండి. ఎలా ఉంది నాన్న? సో చూసారు కదా, మనం ఈ విధంగా పకోడీ చేసుకుంటే ఎన్ని ప్లేట్స్ పకోడీ అయినా ఈజీగా ఖాళీ అయిపోతాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. సో నెక్స్ట్ టైం మీరు పకోడీ వేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.